హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో రాజకీయాల గురించి మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంతి రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఏపీ పాలిటిక్స్ చూసుకున్నట్లయితే చాలా డైనమిక్ గా ఉన్నాయి. బీజేపీ పార్టీ అయితే పార్టీ నుండి ఒక్కొక్కరు కూడా బయటకు వచ్చేస్తున్నారు అన్నమాట. అసలు పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది పక్కన పెడితే పార్టీ ఉంటుందా ఊడిపోతుందా అనే సిచ్యువేషన్ వచ్చింది. ఈ తరుణంలో పురంధేశ్వరి గారికి అధ్యక్ష స్థానం ఇచ్చారు బీజేపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఈవిడ పార్టీలోకి రావడం వలన, ఆర్ లేకపోతే ఈవిడ పార్టీలో అడుగు పెట్టారు కాబట్టి ఇది పక్క పార్టీలకి ఏమైనా తగ్గించే అవకాశం ఉందంటారా? అంటే వాళ్ళు పడిపోయే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఇక్కడ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే సమస్య లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ అధికారంలో రావాలంటే ఇంకో 15 ఏళ్ళు పడుతుంది. తీసి పక్కన పెడదాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పార్టీ తరఫున క్యాండిడేట్ గా నిలబడి ఈ ఎలక్షన్ లో మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో నిల్చున్నట్టయితే, కొన్ని సీట్లు గెలుచుకున్నట్టయితే బీజేపీ తరఫున ఆయన తిరగలదు, జనాలు మొబైల్ చేయగలడు. అదేం జరగడం లేదు. ఇక్కడ అన్ని పుచ్చు రాజకీయాలు అనమాట. ఇది అలా ఉంటుందా? ఆంధ్రదేశంలో బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ పార్టీ కానీ బతికి బట్ట కట్టడం మాత్రం సర్వకళ భ్రమ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, కోపక్షకి వెళ్ళిపోయింది. అసలు ఇండియాలో ఎక్కడ గెలవకపోయినా సరే ఆంధ్రదేశంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేది. అదే ఇందిరాగాంధీ తాలూకు నమ్మకం. అటువంటి ఆంధ్రదేశంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కుప్ప కూలిపోయింది. కనుక కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు లేవు. అయితే తెలివితేటలతో ఆ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు కూడికెత్తి డ్రామా ఆడడం, బాబాను కూడా చంపుకోవడం, ఇవన్నీ వెలిసి జగన్మోహన్ రెడ్డి అంటే మనీ ల్యాండరింగ్ ఎలాగైతే చేశాడో రాజకీయం కూడా అలాగే చేశాడు. అంటే అధిష్టానం తాలూకు ఆ శరణాగతి పట్టడం వల్ల అధిష్టానానికి కూడా చెప్పినట్టుగానే ఒక గుడ్డి నమ్మకస్తులు కావాలి. ఆ గుడ్డి నమ్మకస్తులు ఎవరంటే మహానుభావుడు. అలాగే పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ కూడా ఒక వెర్రిమోహం, డబ్బు తప్ప ప్రపంచంలో తల్లిని చెల్లిని కూడా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళు కావాలి. కాబట్టి కేసీఆర్ గారు స్నేహహస్తం అందించారు. ఆంధ్ర పాపం ఇక్కడే ఉంది. ఆయన ఏమో పాపం అంత సప్త సంవత్సరాలు దాటి కుళ్ళుగారులో పడినట్టుగా చంద్రబాబు నాయుడు అంత అనుభవం ఓటు కేసులో దొరికిపోయిన తర్వాత అదొక వంక తీసుకుని తెరగొట్టేశారు అన్నమాట. ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ని ఏ ప్రశ్న వేయరు. ఇప్పుడు మామూలుగా అమావాస్య పౌర్ణమి ఒకసారి వచ్చి ఇంట్లో మామూలుగా సంగటి ఏదో ఉంది కదా, రకరకాల మత్తు మాంసాలు తినేసి హాయిగా స్వీకరించుకొని వెళ్ళిపోతుంటారు అనమాట. అది అందువల్ల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కూడా ఎవరికి ఏ నష్టం లేదు. ఆయన పార్టీ ఆయన తాలూకు అధికారమే చూస్తారు అనమాట. ఇంకా మిగిలింది ఏంటంటే బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీని ఏదో పైకి తీసుకొద్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి చేరని వెలితి ఏమిటంటే ఇండియా అంతా సాధించాం కానీ బీజేపీ పార్టీ సౌత్ ఇండియన్ ఎందుకు సాధించలేకపోతున్నాం అనుకున్నారు. సౌత్ ఇండియన్ ఏంటి? కర్ణాటక మన కాంగ్రెస్ గెలిచిందా? తమిళనాడులో డిఎంకే గెలిచిందా? బీజేపీకి ఎక్కడ పుట్టగతులు లేవు కదా. పోనీ ఇక్కడ బీజేపీ పార్టీ ఏదో పైకి వస్తుంది, దీనికి 25-30% ఓట్లు ఉన్నాయి అనుకునే సమయంలో ఇక ఏంటి కొన్ని పనిమాల పనులు చేయడం, అంటే జనాలు వేరెత్తి చూపించే పనులు చేయడం. ఆ స్కామ్ కేసీఆర్ కూతురు ఎంపీఆర్ ఓటింగ్ చేసినట్టయితే ఎందుకంటే పనిష్మెంట్ ఇవ్వలేదు. అలాగే అవినాష్ రెడ్డి చంపించినట్టు ఎందుకంటే పనిష్మెంట్ ఇవ్వలేదు. ఇలా పనిష్మెంట్ ఇవ్వకూడదు. నీకేదో ప్రత్యక్షంగా నీకు నష్టం జరగదు. అవినాష్ రెడ్డికి ఎందుకు శిక్ష వేయలేదంటే డైరెక్ట్ గా నష్టం జరగదు. కానీ ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా విశ్వాసం సన్నగిలుతుంది. ఇప్పుడు ఏం చేశాడు? బిఆర్ఎస్ అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు కేసీఆర్? నువ్వు నేను బాయ్ బాయ్ అంటాడు అన్నమాట. బీజేపీ పార్టీ
కేసీఆర్ ఇద్దరు బాయ్ బాయ్. ఇద్దరు కూతురు రక్షించుకోవాలి, అక్కడ అవినాష్ రెడ్డిని రక్షించుకోవాలి, తనను తాను రక్షించుకోవాలి, ఇద్దరు బాయ్ బాయ్. నువ్వు ఎప్పుడైతే నీతో బాయ్ బాయ్ అన్నారో నీ తాలూకు ఇల్లు తగ్గిపోతుంది కదా. నీ తాలూకు స్నేహం కానీ నీ తాలూకు అండగాని అపురూపంగా ఉండాలి. కానీ ఏదో వచ్చిన జీఎంత మాత్రంలో ఏదో కొండకి కూర్చున్నట్టుగా ఫీల్ అయితే ఎలా ఉంటుంది? ఇంతకుముందు బీజేపీకి ఇప్పుడు బీజేపీ పార్టీకి ఎక్కడ పొందడం లేదే. ఇప్పుడు ఎంతో మోదీ అంటే అమ్ము, అమిత్ షా అంటే అమ్ము అనుకున్నారు. ఇప్పుడేముంది ఎవరిలో కలుస్తారు. ఇప్పుడు రేపు పొద్దున ఎవరో మంచి అమ్మాయి హీరోయిన్ ఉంది, మంచి ఫాలో అవుతుందంటే ఎవరో వచ్చేస్తారు, అమ్మా మీ తాను సపోర్ట్ కావాలమ్మా అంటారు. అంటే భారతదేశానికి కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు కూడా ఓ ఫాలో అవుతుందంటే కలుగుతారన్నమాట. అది అంత తెలియదైపోయింది ఈ రోజు రాజకీయం. అది తప్పని చెప్పడం లేదు, వాళ్ళు తెలిసిన రాజకీయం అది. కనుక ఈ రోజు పురంధరేశ్వరిని ఆంధ్రప్రదేశ్ లో చైర్మన్ గా పెట్టారంటే వీడికి లేదు. నా దృష్టిలో ఏమిటంటే కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ పార్టీని ఎంత ఉద్ధరించారు, సోము వీర్రాజు గారు బీజేపీ పార్టీని ఎంత ఉద్ధరించారో ఈవిడ అంతే ఉద్ధరిస్తుంది. తర్వాత ఆవిడ ఎలాగమ్మా నాన్నగారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీని దెబ్బతీయమని నిన్ను ఉసుగెలిపితే నువ్వు వెళ్తావా? అదే ఈ ఈ ఈ విలువలేంటో నాకు అర్థం కావడం లేదు. మీ నాన్నగారు నెత్తి ఊడిచి సంపాదించిన పార్టీ మీదేమో కళ్యాణి కాళ్ళు ఊగుతారు పురంధరేశ్వరి. నీ మొగుడు నా స్వామి నా ప్రభు అంటది ఒక పక్కనుంచి లక్ష్మీభారత్ గారు ఆ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జెండా పూర్తి పీకి ప్యాకేజ్ పాస్ వేసినంత ఊరుకోదు. ఇది ఎక్కడ విలువనండి? దిగదాన్ని చేయాలి అంటే తెలుగుదేశం పార్టీని రానివ్వకూడదు, భూస్థాపితం చేయాలి, పాతాళాన్ని తొక్కేయాలి, దాన్ని నువ్వు ఉండాలి, సారథ్యం పెంచాలి. దేని తరఫున? బీజేపీ పార్టీ. ఏదైనా విశ్వాసం నడిస్తే పురంధరేశ్వరికి ఆ కేంద్రంలో విలువలు, కేంద్రంలో పదవులు, కేంద్రంలో ఎంత మంచి పదవులు ఆవిడ చేసింది, నిర్వహించింది, అంతే కదా. పురంధరేశ్వరి ఆ విధంగా ఆ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కానీ, రాహుల్ గాంధీ దగ్గర కానీ, సోనియా గాంధీ దగ్గర కానీ ఎంత మంచి హోల్డ్ ఉంది, ఎంత మంచి పదవులు నిర్వహించింది. మరి ఆ పార్టీ పట్ల విశ్వాసం ఏమైనా ఉందా? ఉండొద్దండి, ఉండొద్దు. మరి నీలా మారిపోవాలంటే సుబ్బరామరెడ్డి, కేపీ రామచంద్రరావు గారు వీళ్ళు ఎప్పుడు మారిపోయేవారండి? ఎప్పుడో మారిపోయేవాళ్ళు. వాళ్ళకి పార్టీ విలువలు తెలుసు కనుక ఆ పార్టీ జెండా పట్టుకొని చచ్చిపోతాం అని విలువ, నైతిక విలువలు తెలుసు కనుక ఉన్నారు. కానీ నీలాగే పదవుల కోసం ఆశించేవాడైతే వాళ్ళు ఎప్పుడో మారిపోయి ఉండేవాడు. కనుక పురంధరేశ్వరి బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా ఉండడం వల్ల ఊరికేది ఏమీ ఉండదు. ఇంతకు ముందు ఒకసారి జరిగింది. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంటుండగాను మన బాలకృష్ణ గారు పురంధరేశ్వరి ఇంటి ముందుకు వెళ్ళి తొడగొట్టి త్యాగం చేశాడు. అర్థమైందా? అని ఎన్ని గ్రామాలు తీసి పక్కన పెట్టాలి. కానీ దీంట్లో ఒరిగేది ఏమి ఉండదు. అంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి చీప్ పాలిటిక్స్ ఇవన్నీ. అందువల్ల బీజేపీ పార్టీకి వలగొరేటువంటి గొప్ప ఏమి లేదు. ఈవిడ వలగొరేటువంటి కిరీటాలు కూడా ఏమి ఉండమాట. ఇదంతా పొలిటికల్ ట్రాక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాటి ట్రేడింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మళ్ళీ మేము ముందుంటుంది ఆద్య మీడియా.